ఖచ్చితంగా మీ మీడియా కూడా ఖచ్చితంగా నేను చెప్పింది రాయాలి. కొన్ని ఛానల్స్ కొన్ని ఇష్టం ఉన్నట్టు వక్రీకరిస్తారు. దయచేసి అట్లా వక్రీకరించకుండా దయచేసి చెప్పింది చెప్పినట్టు రాస్తే కొంచెం ప్రజలకి లాభం అవుతుంది, కరీంనగర్లో ఉన్న యువతకు లాభం అవుతుంది, కరీంనగర్లో ఉన్న ప్రతి పోలీసు వాళ్ళకి కూడా లాభం అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న నేను చాలా సీరియస్గా ఫైరింగ్ అనేది కరీంనగర్ సిపి గారు బరాబర్ ఫైరింగ్ చేసిండు అని నేను చెప్పిన ఆ స్టోరీ మొత్తం మీరు చూసిండు. ఇప్పుడు స్వయంగా అసెంబ్లీ లోపల కూడా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పడం జరిగింది. దాంట్లో శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా దాని మీద వాస్తవాల మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పింది. అయితే నేను మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను అసెంబ్లీ హాల్ లోపల ఉండే వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్ని నేను బయటికి వచ్చినాక చూసినా, లేకపోతే ఇది అసెంబ్లీ సాక్షిగానే లోపల చూపిస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే ఇవాళ నేను దీని మీద అలిగేషన్ చేసిన తర్వాత వాస్తవాలు చెప్పిన తర్వాత ఇలా ప్రజలందరూ కూడా విన్న తర్వాత ఇది కరీంనగర్ జిల్లాలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది వాస్తవమే కదా అనే చర్చ జరుగుతున్న సందర్భంలో సిపి గారు ప్రెస్ మిత్రులకి ఈ లెటర్ నేను ఆ రోజు లీవ్లో ఉన్నా అని ఈ లెటర్ విడుదల చేసిండు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ లెటర్లో నేను రౌండ్ చేసినా మళ్ళీ మీకు కలర్ది కూడా పంపుతా. డేటు పెన్నుతోని డేట్ ఎందుకు రాసిర్రు అనేది నాకు కావాలి. లెటర్ మొత్తము డిటిపి వేసి ప్రింటింగ్ అయి ఉంది, డేటు మాత్రమే పెన్నుతోని ఎందుకు రాసిండ్రు అని నేను అడుగుతా ఉన్నాను. దీనికి సిపి గారు జవాబు చెప్పాలి. అంత ఆగ మేఘాల మీద లెటర్ రిలీజ్ చేసి ఏదో నువ్వు లీవ్లు ఉన్నట్టు నువ్వు చెప్తున్నావు కదా, ఆ లీవ్ లెటర్ కూడా రిలీజ్ చేసినప్పుడు ఈ లెటర్లో మీరు లీవ్ లెటర్లో పెన్నుతోని ఎందుకు రాసిర్రు డేటు అని నేను అడుగుతా ఉన్నాను. అంటే మీరు ఆ రోజు తప్పు చేసిరనే ముచ్చట మీకు తెలుసు కాబట్టి ఇది ఎప్పటికన్నా న్యూసెన్స్ అవుతుంది అని ఆనాడే కాలేలు పట్టుకొని ఐజీ గారి దగ్గర ఒక డేట్ లేకుండా లెటర్ తీసుకొని ఇవాళ నేను దాన్ని చెప్పిన తర్వాత బహిరంగంగా ఇలా మీడియా ముంగరికి వచ్చి ఇలా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పిన తర్వాత దాన్ని కవరింగ్ చేసుకోవడానికి ఇలా డేట్ వేసుకొని ఇలా లెటర్ రిలీజ్ చేయడం చాలా బాధాకరం. ఇలా రాజ్యాంగాన్ని కాపాడాల్సింది, భద్రతను కాపాడాల్సిన పోలీసు వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తుంటే నేను ఏం చేయాలని నేను అడుగుతా ఉన్నాను. నాకు ఇంకొక డౌట్, సిపి అనే వాళ్ళకి లీవ్ ఇచ్చేది డీజీపీ గారు కదా, ఐజీ గారు ఎందుకు లీవ్ ఇచ్చారు ఆ రోజు అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను డీజీపీ గారు లీవ్ ఇవ్వాలనేది నాకున్న సమాచారం, ఐజీ గారు లీవ్ ఇచ్చేది ఏసీపీలకి సిఐలకి మాత్రమే అనేది నాకున్న సమాచారం. కానీ డీజీపీ గారు ఇలా దీని మీద మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలని నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు. ఇలా ఆశ్చర్యమైన విషయం ఏంటిదంటే అసలు లెటర్ మీద ఎందుకు మీరు రాసినప్పుడు ఆ లీవ్ లెటర్ మీద పెన్నుతోని డేట్ ఎందుకు ఉన్నది అనేది నేను అడుగుతా ఉన్నాను. ఇది ఖచ్చితంగా ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లెటర్ అంతా డీటీపీగా చేసినప్పుడు ఈ ఒక్క 19th డేట్ మాత్రం ఎందుకు పెన్నుతో ఉన్నది అని నేను అడుగుతున్నా. దీని మీద జవాబు చెప్పాలి. ఆనాడు నిన్న ఒక పాయింట్ మర్చిపోయినా, ఆనాడు వీళ్ళు ఫైరింగ్ చేసిన తర్వాత ప్యాచ్ వర్క్ అనేది చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఏది ఆ ఫైరింగ్ చేసిన టార్గెట్కి ప్యాచ్ వర్క్ చేస్తారు. వాళ్ళని ఫిటెడ్ బాయ్స్ అంటారు. 10 మంది ఏఆర్ కానిస్టేబుల్ ఆడికి పోయి వీళ్ళు ఫైరింగ్ చేసిన తర్వాత అక్కడ ప్యాచ్ వర్క్ కూడా చేసి వచ్చిండ్రు. నేను చెప్పింది వాస్తవము. నేను ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, శ్రీధర్ బాబు గారు మీరు ఎంక్వైరీ చేస్తా అన్నారు, చాలా ధన్యవాదాలు. కానీ మీరు గిట్లా ఇది ఇంకా కాలయాపన చేస్తే మాత్రం దీనివల్ల నష్టపోయేది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పితే మాకు పోయేది ఏం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీతో పాటు ఖచ్చితంగా సిట్ అయ్యాలి. మా మీద సిఐడి కేసులు పెట్టుడు కాదు, పనికిరాని సిఐడి కేసులు మా మీద పెట్టుడు కాదు. మీరు ఖచ్చితంగా ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ అసెంబ్లీ సాక్షిగా నేను లోపల చేసినప్పుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత మిస్లీడ్ అసెంబ్లీ నడుస్తుంటే కూడా ప్రజలని ఇంత మిస్లీడ్ చేస్తుండు సిపి గారు అంటే మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది వాస్తవం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా లెటర్ ప్రింట్ చేస్తారు, ఆ లెటర్లో 19th డేట్ అని పెన్నుతో రాస్తారు. ఎందుకు పెన్నుతోని రాయాల్సి వచ్చింది? నేను యాక్చువల్గా ఈ లెటర్కి ఇట్లా నేను అసెంబ్లీ లోపల పోకముందుకి ఇట్లా చూసుంటే అసెంబ్లీ లోపలనే నేను చూపించేటోని. దీని మీద ఆల్రెడీ నేను అసెంబ్లీ లోపల మాట్లాడినా కాబట్టి వెంబడే మళ్ళీ వచ్చి ఈ లెటర్ చూడంగానే లంచ్ బ్రేక్ అని చెప్పగానే ఇవాళ వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పవిత్రమైన రంజాన్ మాసంలో జల్సాలు చేస్తున్న సిపి ఆ జల్సాల వల్ల పీకల్లోతు మందు తాగి అలా డ్రగ్స్ ఉన్నాయో గాంజాయి ఉన్నాయో ఏమున్నాయో మరి పోలీసు వాళ్ళు ఎగిరే తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇదా మీరు పంపే మెసేజు? ఇదా మీరు చేసేది? ఇంకేదో నీతి రంగం ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే డీజీపీ గారు శ్రీధర్ బాబు గారు ప్లీజ్ దయచేసి మీరు లోపల చెప్పినప్పటికీ కూడా ఇమ్మీడియట్ వెంటనే దీని మీద యాక్షన్ స్టార్ట్ చేయాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మీకు చెప్పిన ఆల్రెడీ మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం 30th తర్వాత మాత్రం అసెంబ్లీ 30th వరకు ఉంది. ఆ రోజు లోపల మీరు తీసుకోకపోతే మాత్రం ఇంకేమన్నా బయటికి వచ్చిందంటే మాత్రం నేనైతే బాధ్యుని కాదు. మళ్ళా ఐపీఎస్లు ఐఏఎస్లు నా మీద ఏడవద్దు. నేను మళ్ళా చెప్తున్నా, మీకు పదే పదే చెప్తా ఉన్నా. ఇవాళ నాకు అర్థం కాదు, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఇట్లాంటి దొంగ పోలీసు వాళ్ళ మీద ఎందుకు మీకు ఇంత ప్రేమ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మొత్తము ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కూడా తలదించుకునేలాగా చేసింది వీళ్ళే కదా. తలదించుకునేలాగా చేసింది ఇదే సిపి, ఇదే హుజరాబాద్ ఏసీపీ, ఇదే జమ్మికుంట రూరల్ సిఐ కదా. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ లెటర్ హెడ్ మీద, దాని మీద డీజీపీ గారే ప్రెసిడెంట్ ఉంటారు. దాని మీద నుంచి లెటర్ హెడ్ మీద కూడా ఏం రిలీజ్ చేస్తారు? కౌశిక్ రెడ్డి ఆ రోజు మత మార్పిడి చేస్తుడు కరీంనగర్ సిపి గారు అన్నాడు కాబట్టి క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్తో లెటర్ రాపించింది ఇదే సిపి కదా. మరి నేను సవాల్ విసిరి దాదాపు 2 నెలలకు దగ్గరకు వస్తుంది, ఇప్పటిదాకా దాని మీద ఎందుకు మరి ఆ వీడియో చూపిస్తలేరు? ఇలా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. నేను మీకు వ్యతిరేకం కాదు, నేను పోలీస్ వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు. కానీ ఇట్లాంటి దొంగ ఆఫీసర్లని చేయకపోతే, ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నించాలి? ఎవరు అడగాలి? ఇట్లా మిస్యూజ్ ఆఫ్ పవర్ చేస్తున్న ఆఫీసర్ల మీద మాత్రం ఖచ్చితంగా నేను వ్యతిరేకమే. కానీ ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ల మీద, పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. కానీ ఖచ్చితంగా ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ల మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ ఐపీఎస్లు అందరూ కూడా తలదించుకునేలాగా నేను అవుతుందా అయితే లేదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. దీన్ని ఎందుకు ఇష్యూని పెంచుకుంటా ఉన్నారు? రాయబారాలు నాకు అవసరం లేదు. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటే దాని మీద బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిపి గారి మీద తీసుకోవాలి. హుజురాబాద్ ఏసీపీ గారి మీద కూడా, జమ్మికుంట రూరల్ సిఐ గారి మీద కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా అన్నీ కూడా మాట్లాడతా, అన్నీ బయట పెడతా. వాళ్ళే కూడా చాలా త్వరలోనే అది కూడా ఫస్ట్ సిపి గారు అయిపోయిన తర్వాత ఏసీపీ గారు జమ్మికుంట రూరల్ సిఐ గారి మీద కూడా మొత్తం ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా వాళ్ళే కూడా బయట పెడతా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి దయచేసి డీజీపీ గారు ఆ లెటర్ మీద పెన్తోని ఎందుకు రాసిండ్రు, డేటు ఎందుకు రిలీజ్ చేసిర్రు, అసెంబ్లీ అవుతున్న తరుణంలో ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, దీని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడతాయి కదా. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, నేను ఇట్లా తప్పు మాట్లాడింది ఉంటే ఇదే అసెంబ్లీ సాక్షిగా గాంధీ దగ్గర నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తానని చెప్పిన. నేను తప్పు మాట్లాడతలేను, నేను నిజాలు చెప్తున్నా. నా నిజాన్ని దయచేసి మా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ వ్యవస్థని మీరు కాపాడాలి. మా పోలీస్ ఆఫీసర్ అందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్క సిపి గారు చేయబట్టి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం పైన నుంచి కింది వరకు అందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చెయ్యాలి. ఇలా నాకు ఇంత సమాచారం వస్తుందంటే ఎట్లా వస్తుంది సమాచారం? మీరు ఆలోచన చేయండి.
నాకు ఇంత సమాచారం వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీ డిపార్ట్మెంట్ అనేది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నదా లేదా ఆలోచన చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని పూర్తి నమ్మకం విశ్వాసంతో నేను ఉన్నా. యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మా హోమ్ మీద మాట్లాడేటప్పుడు, హోమ్ అడ్మినిస్ట్రేషన్ మీద మాట్లాడేటప్పుడు తప్పకుండా మళ్ళీ కూడా దీన్ని రేజ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.